మనం ఇవాళ మళ్ళీ వచ్చేమనుకుంటున్నారా, మొక్కజొన్న వడలు వేద్దామని. నాటు మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, వాటిని పిక్కలు ఒలుసుకుని పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా కొంతమంది నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి ఎందుకు వేయలేదంటే ఇలా మిక్స్ చేసుకోవాలి. మా పిల్లలు పచ్చిమిర్చి తినరు కదా, అందువల్ల పచ్చిమిర్చి వేయకుండా నేను మిక్సీ ఆడేసాను కదా. ఇప్పుడు ఇలా తీసుకున్న దాన్ని ఇలా ఉండల్లా చేసుకోండి. మనం గారి వేసుకున్నట్టు ఇలా అనుకోవాలి. ఇలా అనుకోండి. ఇలా కానీ మనం ముందుగా వేగుతున్న వేసుకోవాలి. మనం వేసుకున్నది లైట్గా విడిపోతుంది కదండి. నాకు తెలీదు, ఫస్ట్ టైం కదా నేను చేసేది కూడా. కాకపోతే అందుకని కొంచెం ఇప్పుడు 1 స్పూన్ శనగపిండి యాడ్ చేశాను, ఎందుకంటే కోటింగ్ బాగుంటుందని. ఇప్పుడు ఆ శనగపిండి వేసిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాము. చూడండి, ఇప్పుడు వేసింది కరెక్ట్గా వస్తుంది. 1 స్పూన్, ఎక్కువ వద్దు. ఎక్కువ వేస్తే మళ్ళీ కార్న్ మొక్కజొన్న పొత్తుది ఫ్లేవర్ పోతుంది. 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ మిగతా వడలు వేసిన తర్వాత చూడండి, ఇందాక శనగపిండి వేయకుండా వేసిన వడ ఇలా వచ్చింది మనకి. ఇలా విడిపోయింది, అంటే ఎక్కువగా విడలేదు, కొంచెం విడిపోయింది. ఆయిల్ కూడా పీల్చినట్టు అనిపించింది. ఇప్పుడు మనం శనగపిండి వేయకుండా చేసింది ఎలా ఉంటుందో చూద్దాం. శనగపిండి వేసిన దాన్ని ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను పెట్టిన వీడియోలో మొన్న చికెను గోంగూర వీడియో పెట్టాను కదా, నాకు ఒక 3-4 వచ్చి నీ వంట చూసి నాకు తినాలనిపించిందని కాల్ చేసి ఇంటికి వచ్చి చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వంటలు, వెరైటీ వంటలు అన్నీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి వడలు అయితే ఇలా వచ్చాయి. నేను నెక్స్ట్ తిన్న తర్వాత మా పిల్లలు ఇంకా కొంచెం పిండి ఉంది, పూర్తిగా వేసిన తర్వాత మా పిల్లలు టేస్ట్ చేసిన తర్వాత చిన్న వీడియో అయితే చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.